ఓకే. సో, మనకి డాక్స్‌ని మనకి డేటా ఎన్హాన్స్‌మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సో, డాక్స్‌లో మనకు తెలియాల్సింది 2 ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఏంటంటే ఒకటి మెజర్ ఒకటి కాలమ్ అంటే ఏంటి? క్రియేటెడ్ కాలమ్ అన్నా క్రియేటెడ్ కాలమ్ అంటే ఏంటి? లేకపోతే కాలిక్యులేటెడ్ కాలమ్ అంటే ఏంటి? సో, కాలమ్ అంటే ఏంటంటే మన ప్రతి రో దగ్గర అవుట్‌పుట్ మనం చూడాలనుకుంటే ఇప్పుడు మనం కాలిక్యులేటెడ్ కాలమ్ లేకపోతే క్రియేటెడ్ కాలమ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ప్రతి రో దగ్గర అవుట్‌పుట్ చూడాలనుకుంటే. అలాగే మనం అగ్రిగేటెడ్‌గా అవుట్‌పుట్ చూడాలనుకుంటే అప్పుడు మనం మెజర్ యూజ్ చేస్తాం. ఓకే. సో, కాలమ్‌కి మెజర్‌కి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కాలమ్ మీరు క్రియేట్ చేస్తే మీకు టేబుల్‌లో కొత్త కాలమ్ క్రియేట్ అయ్యి అందులో మీకు డేటా పాపులేట్ అవుతుంది. అదే మీరు మెజర్ గనక క్రియేట్ చేస్తే మీకు కొత్త కాలమ్ ఏం క్రియేట్ అవ్వదు. కానీ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్డ్ మీరు విజువల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మెజర్ క్రియేట్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా స్పేస్ ఏమి తీసుకోదు. కానీ మీరు కాలిక్యులేటెడ్ కాలమ్ యూజ్ చేస్తే ఎక్స్‌ట్రా స్పేస్ అంటే సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. ఫైల్ సైజ్. ఓకే. రైట్. నెక్స్ట్ మనకి అట్లాంటి డాక్స్‌లో మనం ఏం చూసామంటే ఆపరేటర్స్ అన్నమాట. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేయడం కోసం యూజ్ చేస్తాం అది. అర్థమెటిక్ ఆపరేటర్స్. సెకండ్ వచ్చేసరికి ఏందంటే కంపారిజన్ ఆపరేటర్స్. మనకి 2 వాల్యూస్‌ని కంపేర్ చేయడానికి గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్ అవుతాయి. సో, థర్డ్ ఉండేసరికి టెక్స్ట్ కంకాటినేట్ ఆపరేటర్. అంటే ఆంపర్సెంట్ ఉంది కదా! మనం 2 నంబర్స్‌ని కంబైన్ చేయడానికి లేకపోతే 2 టెక్స్ట్ ఫీల్డ్స్‌ని కంబైన్ చేయాలంటే, మెర్జ్ చేయాలంటే టెక్స్ట్ కంకాటినేట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆంపర్సెంట్. లాస్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. సో, లాజికల్ ఆపరేటర్స్‌లో మనం చూసాం. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఇన్ ఆపరేటర్. ఓకే. ఇవి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. అండ్ ఆపరేటర్ వచ్చేసరికి మనకి 2 కండిషన్స్ ట్రూ అయితే అవుట్‌పుట్ వస్తది. ఆర్ ఆపరేటర్ అంటే ఎనీ కండిషన్ ట్రూ అయినా మనకు అవుట్‌పుట్ వస్తది. ఇన్ ఆపరేటర్ దేనికంటే మనకి మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి సెర్చ్ చేయాలంటే ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్‌లో మనం నిన్న జస్ట్ చూసాం. ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి? టెక్స్ట్ ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్, ఓకే. డేట్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ ఇలా మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో, మన ఫంక్షన్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. సో, డేటా ఓపెన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. టెక్స్ట్ ఫంక్షన్స్ మనకి ఆల్రెడీ ఎక్సెల్‌లో ఉన్నాయి. సేమ్ మనకి కొత్తగా ఏమి ఉండదు. ఇందులో చూడండి. సో, ఈరోజు మనం టెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం ఫస్ట్. సో, కేటగరీస్ ఆఫ్ డాక్స్ ఫంక్షన్స్. ఇవన్నీ చూడండి డాక్స్ ఫంక్షన్ కేటగరైజ్ చేస్తే ఇలా వస్తుంది మనకి. టెక్స్ట్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. సో, వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం ఇది. ఓకే. సో, ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. టెక్స్ట్ ఫంక్షన్స్. సో, ఇవన్నీ మనకి ఎక్సెల్‌లో ఉన్నాయన్నమాట. కొత్త ఏమి లేవు. మన ఎక్సెల్‌లో ఏదైతే మనం యూజ్ చేస్తామో సేమ్ అదే యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డేటా లోడ్ చేస్తాను అక్కడ. సో, శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఉంది కదా! ఆ డేటాను తీసుకొని వస్తున్నాను. గెట్ డేటా, ఎక్సెల్. సో, రీసెంట్ సోర్సెస్ ఉంది కదా! శాంపుల్ సూపర్ స్టోర్ డేటా. ఓకే. శాంపుల్ సూపర్ స్టోర్ డేటా. సో, టెక్స్ట్ ఫంక్షన్స్ ఫస్ట్. అంటే ఒక టెక్స్ట్ డేటా టైప్ ఉన్న ఫీల్డ్స్ మీద ఎలాంటి ఫంక్షన్స్ మనం రాయొచ్చు. ఓకే. అదొక్కటే టేబుల్ కావాలి నాకు. డైరెక్ట్‌గా లోడ్ చేసేస్తున్నాను. పవర్ పివట్‌లో డైరెక్ట్‌గా లోడ్ చేస్తున్నాను. నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ ఏమి అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా పవర్ పివట్‌లో లోడ్ చేస్తున్నాను డేటా. సో, ఎక్సెల్ అన్నమాట. మనకి ఎక్సెల్ గనక మీకు ఐడియా ఉందంటే కొద్దిగా డాక్స్ అనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట రెండిటిని. డాక్స్ ఫార్ములా, ఎక్సెల్ ఫార్ములా కంపేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి. ఓకే. సో, ఇప్పుడు డేటా అంతా ఉంది కదా నాకు. ఫస్ట్ ఏందంటే మనకి టెక్స్ట్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేస్తుంది టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే. సో, ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్‌లో మనకేంటంటే ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకుందామంటే లెంత్ అన్నమాట. ఓకే.
సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్ నేమ్ ఉంది ఇక్కడ. ఈ కస్టమర్ నేమ్ యొక్క లెంత్ కావాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి కావాలి. లెంత్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాను, అది ఇస్తారన్నమాట మనకి అవుట్పుట్ లో. ఓకే చూడండి, మన ఎక్సెల్ లో చూపిస్తాను, సేమ్ అట్లా పవర్ క్వరీలో కూడా చూద్దాం. డేటా ఇది కాదు కదా. సో ఇది డేటా మనం లోడ్ చేస్తాం. ఓకే చూడండి, మనకి కస్టమర్ నేమ్ ఫస్ట్ ఏంటంటే మనకి లెంత్ అన్నమాట. మన ఎక్సెల్ లో లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జస్ట్ ఒక కాలం నేమ్ సెట్ చేస్తాం, ఈక్వల్స్ టు లెంత్. ఓకే LEN పెట్టేస్తాం. సో ఏ కాలం యొక్క ఏ సెల్ యొక్క లెంత్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ఆ సెల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సో ఈ ఫార్ములాని మొత్తం మనం ఫిల్ డౌన్ చేస్తాం, అంతే కదా. ఫార్ములా మొత్తం ఫిల్ డౌన్ చేస్తాం. సో ఇలా లెంత్ వచ్చేస్తాం మనకి. ఒక కాలం యొక్క లెంత్ కావాలంటే ఇది లెంత్ ఫార్ములా. సో సేమ్ ఇది ఇక్కడ అప్లై చేస్తున్నాం చూడండి, పవర్ క్వరీలో సారీ పవర్ పివట్ లో డాక్స్ యూజ్ చేసేసి చేస్తున్నాం. సో చూడండి, సో మనకి ఇప్పుడు చూడండి, మనకి కాలం కావాలా మెజర్ కావాలా, ఫస్ట్ అది డిసైడ్ అవ్వాలి. సో ప్రతి రో దగ్గర మనకు అవుట్పుట్ కావాలి, ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి మనకి క్యాలిక్యులేటెడ్ కాలం కావాలి. ఓకే ప్రతి రో దగ్గర మనం అవుట్పుట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి ఓకే, అందుకని మనం ఏం తీసుకోవాలి, అక్కడ న్యూ కాలం తీసుకోవాలి ఇక్కడ. ఓకే అది ఇంపార్టెంట్ అన్నమాట, కాలం తీసుకోవాలి మెజర్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో న్యూ కాలం తీసుకున్నాను ఇక్కడ. ఓకే చూడండి, మనకి ఫార్ములా రాయాలి. ఏంటంటే ఫార్ములా లెంత్ ఫార్ములా, లెంత్ ఆఫ్ ఇది సింటాక్స్ మనకి లెంత్ ఆఫ్ మనకి ఏది కాలం నేమ్, కస్టమర్ నేమ్ కాలం నేమ్. సో కస్టమర్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయడానికి కింద మీకు సజెషన్స్ వస్తాయి. సో ఆర్డర్స్ టేబుల్ ఉన్న కస్టమర్ నేమ్. ఓకే బ్రాకెట్ క్లోజ్. చూడండి ఇక్కడ మనకి లెంత్ క్రియేట్ అవుద్ది. ఓకే చూడండి, సేమ్ ఎక్సెల్ అయితే మనం ఎలా ఫార్ములా ఇచ్చేస్తాము, సేమ్ అదే ఫార్మాట్ లో మనం ఫార్ములా ఇచ్చేస్తాం అన్నమాట ఇక్కడ, లెంత్ ఫార్ములా. ఓకే నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే కంకాటినేట్. ఓకే ఓకే సో కంకాటినేట్ ఫార్ములా ఇచ్చేస్తాం. సో నాకు ఏం కావాలంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కస్టమర్ నేమ్, సెగ్మెంట్, కంట్రీ ఈ మూడు ఒకే కాలంలో రావాలి, కంబైన్ అయ్యి. సెగ్మెంట్ లేకపోతే సెగ్మెంట్ కంట్రీ, దీన్ని పక్కన పడేద్దాం. ఇక్కడ నాకు కావాలి కంట్రీ, సిటీ, స్టేట్ ఈ మూడు ఒకే కాలంలో కావాలి. సో కంట్రీ, సిటీ, స్టేట్ ఎలా చేస్తాం, మన ఎక్సెల్ లేదా కంకాటినేట్ ఫార్ములా ఇచ్చేస్తాం, అంతే కదా. కంకాటినేట్ టెక్స్ట్ 1 వచ్చేసరికి ఫస్ట్ ఏంది కంట్రీ, సో కామా టెక్స్ట్ సిటీ, కామా టెక్స్ట్ 3 వచ్చేసరికి స్టేట్. ఓకే ఇలా వస్తుంది మనకి. సో ఫార్ములా ఫిల్ డౌన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మధ్యలో యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఒక స్పేస్ గాను ఒక కామా గాను పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది మనకి చూడడానికి. ఇంకా మొత్తం కలిసిపోయి ఉన్నాయి కదా. సో కంట్రీ, సిటీ, స్టేట్ మొత్తం ఒకే దగ్గర కనిపి మొత్తం కలిసిపోయినాయి, మన మధ్యలో స్పేస్ కానీ కామా కానీ ఏమి సపరేటర్ పెట్టుకోలేదు. అది కావాలంటే ఇక్కడ మన ఫార్ములాలో అది టెక్స్ట్ కాబట్టి దాన్ని డబల్ కోట్స్ లో పెట్టుకుంటాం. స్పేస్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని డబల్ కోట్స్ లో ఎట్లా పెడతాం అనమాట. ఓకే K2 కామా ఇప్పుడు చూడండి మనకి స్పేస్ వస్తుంది అనమాట. మీరు స్పేస్ ఇచ్చారు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ స్పేస్, నెక్స్ట్ సిటీ హెండర్సన్ స్పేస్ కంటకి, ఇది ఓకే అట్లా అనమాట. సో మన ఇట్లా మనకి 2-3 కాలమ్స్ ని మనం కంబైన్ చేయాలంటే మర్జ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కంకాటినేట్ ఫార్ములా ఇచ్చేస్తాం ఎక్సెల్ లో. సో సేమ్ పవర్ పివోట్ డాక్స్ లో కూడా సేమ్ ఇదే ఫార్ములా ఇచ్చేస్తాం అనమాట. ఓకే సో ఒకసారి నేను ఇందులోకి వెళ్తున్నాను చూడండి, డాక్స్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నాకేం కావాలంటే మనకి కంట్రీ, సిటీ, స్టేట్ ఈ మూడు కంబైన్ అవ్వాలి, అంతే కదా. రైట్. సో మనకి సో ప్రతి రోజు దగ్గర మనకు అవుట్పుట్ కావాలి కదా, ఇక్కడ ప్రతి రోజు దగ్గర మనకు అవుట్పుట్ కావాలి. సో కాబట్టి మనం ఏం తీసుకోవాలి, క్యాలిక్యులేటెడ్ కాలం తీసుకోవాలి.
సో క్యాలిక్యులేటెడ్ కాలం తీసుకుంటున్నాను. క్యాలిక్యులేటెడ్ కాలం అన్నా, న్యూ కాలం అన్నా, క్రియేట్ కాలం అన్నా మొత్తం ఒకే పదాలు అన్నమాట. ఓకే, సో న్యూ కాలం తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సేమ్ ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. కాలం నేమ్ వేద్దాం, కంకాటినేట్ అని ఇస్తాను కాలం నేమ్. సో ఫార్ములా ఏంది మనకి కంకాటినేట్ ఫార్ములా, కంకాటినేట్. సో ముందు మీకు ఇక్కడ సజెషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. కంకాటినేట్. సో టెక్స్ట్ వన్ ఏంటి మనకి కంట్రీ, అంతే కదా, కంట్రీ కాలం కావాలి. అడ్రస్ టేబుల్ కంట్రీ కామా. టెక్స్ట్ 2 ఏంటి సిటీ, అంతే కదా, సిటీ కామా. టెక్స్ట్ 3 అంటే స్టేట్. ఒకటి చూడండి ఇక్కడ మీకు, మీరు థర్డ్ ఎంటర్ చేయగానే ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్డర్ స్టేట్ ఎంటర్ చేయగానే మీకు ఎర్రర్ వస్తుంది. కానీ తీసేసి చూడండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, మీకు ఎర్రర్ ఏం లేదు. సో కంకాటినేట్ గుర్తుపెట్టుకోండి, డాక్స్ లో మనకి కంకాటినేట్ ఫార్ములా బై డిఫాల్ట్ గా ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే కంకాటినేట్ చేస్తుంది. సో మనకి 3 కాలమ్స్ ఉంటే కంకాటినేట్ చేయదు. 2 కాలమ్స్ కంకాటినేట్ చేయాలంటే మీరు చేసుకోవచ్చు కంకాటినేట్ ఫార్ములా యూజ్ చేసేసి. ఓకే, సో మీరు థర్డ్ కాలం ఎంటర్ చేశారు అనుకోండి, అక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ సింటాక్స్ లో కూడా చూడండి మీరు, టెక్స్ట్ 1 కామా టెక్స్ట్ 2 ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే మనం ఇవ్వచ్చు కంకాటినేట్ ఫార్ములా వచ్చేసి డాక్స్ లో. అది మీరు ఎక్సెల్ అయితే నిర్ణయించుకోవచ్చు, కానీ డాక్స్ లో కంకాటినేట్ ఫార్ములా వచ్చేసేసి మీరు ఓన్లీ 2 కాలమ్స్ కంబైన్ చేయొచ్చు బై డిఫాల్ట్ గా. ఓకే, కానీ నాకు ఇప్పుడు థర్డ్ కాలం కూడా ఉంది కదా, సో స్టేట్ కూడా నేను కంబైన్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాం, నెక్స్ట్ కంకాటినేట్ లో ఇంకొక కంకాటినేట్ రాస్తాం అనమాట. సో ఇట్లా రాస్తాను అనమాట, ఇంకొక కంకాటినేట్. సో ఇది వచ్చే అవుట్పుట్ కి మళ్ళీ ఇంకొక కంకాటినేట్ రాస్తాం. కంకాటినేట్ టెక్స్ట్ 1 ఏం కావాలంటే మనకి ఇప్పుడు స్పేస్ కావాలి, అంతే కదా, స్పేస్ కూడా కావాలి కదా మధ్యలో మనకి. కామా టెక్స్ట్ 2 వచ్చేసరికి ఏంటి ఇప్పుడు మనకి స్టేట్, అంటే నెక్స్ట్ కంకాటినేట్ అంటుంది. కంకాటినేట్ లో ఇంకొక కంకాటినేట్ రాయండి. సో ఇక్కడ ఒకటి కంకాటినేట్. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఎర్రర్ ఉంది. ఓకే, బ్రాకెట్స్ సెట్ అవ్వలేదు, బ్రాకెట్స్ ఎక్కువ పడ్డాయి ఒకటి. సో బ్రాకెట్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయి, అదే విషయం లేదు అక్కడ. కంకాటినేట్ ఆర్డర్స్ కంట్రీ. ఓకే, దీన్ని కంకాటినేట్ ఇచ్చేసేసాను. వచ్చేసింది అది అవుట్పుట్ కరెక్ట్. చూడండి ఇప్పుడు మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. అడ్రస్ కంట్రీ. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇవ్వాలి కదా, ఇక్కడ స్టేట్ సిటీ ఇవ్వాలి. కరెక్ట్. అర్థమవుతుంది కదా. సో మరి డైరెక్ట్గా ఏంటంటే చూడండి, అది కూడా తీసుకోవట్లేదు ఇక్కడ. సో ఓన్లీ డైరెక్ట్ గా మీకు 2 మాత్రమే కంకాటినేట్ చేయొచ్చు ఒకసారి. ఓకే, సో మనకి 2, 3 కావాలంటే నెక్స్ట్ కంకాటినేట్ రాసుకుంటాం అనమాట. ఒక కంకాటినేట్ లో ఇంకొక కంకాటినేట్ ఫార్ములా రాస్తాం. ఫస్ట్ ఆ 2 కంకాటినేట్ చేస్తాం, దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ ని ఇంకొక కంకాటినేట్ తో మళ్ళీ కంబైన్ చేస్తాం అనమాట. మనం నెక్స్ట్ ఇఫ్ రాస్తాం చూసారా, అట్లా రాస్తాం అనమాట. ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్. ఓకే, ఇది కంకాటినేట్ ఫార్ములా. సో కంకాటినేట్ సేమ్ మన ఎక్సెల్ ఇది ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఎక్సెల్ అయితే మనకి అట్లా లిమిట్ ఏం లేదు, 2 కాలమ్స్ కంబైన్ చేయాలి అట్లేం లేదు, మీకు ఇష్టం వచ్చిన కాలమ్స్ కంబైన్ చేసుకోవచ్చు ఒకేసారి. రైట్, నెక్స్ట్ చూడండి ఇంకొకటి లెఫ్ట్ ఫార్ములా. మీకు తెలిసిందే లెఫ్ట్ ఫార్ములా. సో లెఫ్ట్ ఫార్మ్ మనకి ఎందుకు యూజ్ చేస్తాం, లెఫ్ట్ ఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే అని ఐడియా. లెఫ్ట్ ఫార్ములా లెఫ్ట్ రైట్ మిడ్ మనకు ఉన్నాయి కదా. సో మనం ఆల్రెడీ ఇందులో డిస్కస్ చేసాం పవర్ క్వెరీలో కూడా. లెఫ్ట్ రైట్ మిడ్ ఎందుకు యూజ్ చేస్తాం లెఫ్ట్ ఫార్ములాస్.
పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ డేటా కావాలనుకున్నప్పుడు ఆ ఫార్ములాస్ వస్తాయి. ఐదర్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్, రైట్ హ్యాండ్ కరెక్ట్, ఎగ్జాక్ట్‌గా. సో ఇప్పుడు నాకు ఇక్కడ డేటా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రొడక్ట్, సో ప్రొడక్ట్ నేమ్ ఉంది ఇక్కడ. నాకు ఓన్లీ ఫస్ట్ 4 క్యారెక్టర్స్ మాత్రమే కావాలి. నాకు మొత్తం డేటా అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలి. ఓకే, లేకపోతే లాస్ట్ 3 క్యారెక్టర్స్ కావాలి. నాకు కంప్లీట్ డేటా అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ 4 క్యారెక్టర్స్, లేదా ఫస్ట్ 5 క్యారెక్టర్స్, లేదా లాస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలి. లేదా మిడ్ లో నాకు సో 4 నుంచి స్టార్ట్ అవ్వాలి, నాకు ఒక 5 క్యారెక్టర్స్ కావాలి. అలాంటి కేసెస్ లో మనం ఈ లెఫ్ట్ రైట్ మిడ్ ఫార్ములా చేస్తాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లెఫ్ట్ రైట్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం, మిడ్ తక్కువ. కానీ సో లెఫ్ట్ ఫార్ములా రైట్ ఫార్ములా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం మనం ఎక్సెల్. సో ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలి. అలాంటప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మనం రిట్రీవ్ చేయాలంటే ఉన్న టెక్స్ట్ లోంచి లెఫ్ట్ ఫార్ములా రైట్ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. ఎక్సెల్ లో చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. ఎక్సెల్ అయితే సో లెఫ్ట్ ఫార్ములా, లెఫ్ట్ అని చెప్పేసి, సో టెక్స్ట్ ఇది ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సింటాక్స్ చూడండి. సపోజ్ నాకు 5 క్యారెక్టర్స్ కావాలి, లేదా 6 క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. చూడండి మనకి 6 క్యారెక్టర్స్ వస్తాయి, మధ్యలో స్పేస్ అవుతుంది అనమాట. అందుకని నీకు 5 అనిపిస్తుంది, మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి 6 అవుతుంది. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కదా. ఓకే, సో మనకి లెఫ్ట్ 6 క్యారెక్టర్స్ కావాలంటే ఇలా తీసుకుంటాం అనమాట. అదే రైట్ కావాలంటే సేమ్ ఫార్ములా అనమాట. లాస్ట్ నుంచి వస్తుందన్నమాట. లెఫ్ట్ అంటేనే ఫస్ట్ నుంచి. మీరు చూడండి హ్యాండ్ చూసుకోండి. సో లెఫ్ట్ అంటే ఇటు సైడ్ ఉంటుంది, సో ఫస్ట్ నుంచి ఉంటుంది లెఫ్ట్ అంటే. చూడండి మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు ఒక సెల్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది మీకు. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఎట్లా ఉంటుంది, లాస్ట్ సెల్ లో ఉంటుంది, లాస్ట్ ఉంటుంది అన్నమాట రైట్ హ్యాండ్. అంతే కదా. ఇది సర్కిల్ లెఫ్ట్ సైడ్, ఇది సర్కిల్ రైట్ సైడ్. సో రైట్ ఆఫ్ 5 క్యారెక్టర్స్ కావాలంటే నాకు ఓన్లీ లాస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలంటే రైట్ ఫార్ములా ఇచ్చేస్తాను. ఓకే, రైట్ అంటే లాస్ట్ 5, రైట్ ఆఫ్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ కి, ప్రొడక్ట్ అనే ఈ కాలం యొక్క టెక్స్ట్ కావాలి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, సపోజ్ 3 క్యారెక్టర్స్ కావాలి. చూడండి లాస్ట్ 3 క్యారెక్టర్స్ వస్తుంది, ఏఎస్సి. లాస్ట్ 3 క్యారెక్టర్స్ చూడండి, ఏఎస్సి. ఫార్ములా ఫిల్ డౌన్ చేస్తున్నాను. చూడండి యూనివర్సల్ ఎస్ఏఎల్ అనేది లాస్ట్ 3 క్యారెక్టర్స్. ఓకే, సో చాలా సార్లు యూజ్ చేస్తాం ఎక్సెల్. మనం డేటా మీద వర్క్ చేసేటప్పుడు చాలా సార్లు యూజ్ చేస్తాం అనమాట లెఫ్ట్ ఫార్ములా రైట్ ఫార్ములా. నెక్స్ట్ మిడ్ ఫార్ములా. సో మిడ్ ఫార్ములా ఏంటంటే నాకు లెఫ్ట్ వద్దు రైట్ వద్దు, మిడిల్లో కావాలి. సో నాకు మిడిల్లో నాకు నా డేటా ఏంటంటే 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. మిడిల్లో 4th నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిన 4th నెంబర్ నుంచి నాకు ఒక 6 క్యారెక్టర్స్ కావాలి. చూడండి ఇప్పుడు ఈక్వల్స్ టు మిడ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు స్టార్టింగ్ నెంబర్ చూడండి 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, 4 నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఒక 5 క్యారెక్టర్స్ కావాలి. చూడండి 4th క్యారెక్టర్ అండి 1 2 3, 4th సరికి హెచ్, 4th క్యారెక్టర్ హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అవుట్పుట్. అక్కడ నుంచి 5 క్యారెక్టర్స్ కావాలన్నాం. హెచ్ స్పేస్ 1, ఎస్ 1, ఓ 1, ఎం 1. సో అందుకని HESOM అంతవరకు వస్తుంది అన్నమాట మనకి. అర్థమైంది. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన డేటాని మనకి స్ప్లిట్ చేయాలంటే మనకి చాలా యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఆర్డర్ ఐడి ఉంది కదా. నాకు ఓన్లీ ఇప్పుడు ఇందులోంచి చెప్పాను కదా, ఆర్డర్ ఐడి అంటే ఏం లేదు, స్క్రిప్ట్ అనమాట ఇది. సో ఫస్ట్ది కెనడా అని, ఫస్ట్ 2 లెటర్స్ కెనడా, తర్వాత ఇయర్, తర్వాత నెంబర్ అనమాట ఆర్డర్ ఐడి అంటే. సో నాకు ఓన్లీ కంట్రీ కావాలి ఇక్కడ ఇందులోంచి. చూడండి ఇందులో ఓన్లీ కంట్రీ కావాలి, అంటే కెనడా అని ఒకటి చేయాలి. దానికి మనం లెఫ్ట్ ఫార్మ్ ఇచ్చేస్తే అర్థమైంది. ఓన్లీ 2 క్యారెక్టర్స్, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి నాకు, అంతే కదా. కంట్రీ మనకి యుఎస్ ఉంది, కెనడా ఉంది. ఇక్కడ యుఎస్ ఉంది, కెనడా ఉంది. సో నాకు ఓన్లీ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి, అంటే నాకు ఓన్లీ కంట్రీ ఇవ్వాలని అన్నాడు. మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ 2 వేస్తారు అనమాట. లెఫ్ట్ కామా 2. ఓకే చూడండి, సో కంట్రీ మనకు వచ్చేస్తుంది అక్కడ. సో ఇట్లాంటి కేసెస్ యూజ్ చేస్తున్నాం మన ఎక్సెల్ బాగా. కెనడా యూఎస్ చూడండి. అలాగే నాకు ఇయర్ కావాలి, ఇప్పుడు మధ్యలో ఉన్నది ఇయర్, అంతే కదా. నాకు అది ఫస్ట్ లో లేదు, లాస్ట్ లో లేదు, మధ్యలో ఉంది. ఇయర్ అనేది మిడిల్ లో ఉంది. సో మిడిల్ ఫార్ములా వేస్తాం అనమాట.
ఇది వచ్చేసరికి కంట్రీ, ఇది వచ్చేసరికి ఇయర్ అనుకోండి. సో ఇయర్ ఫార్ములా మిడ్ ఫార్ములా ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనకి 1 2 3 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 2 3 4 క్యారెక్టర్స్ కావాలి. ఓకే, మిడ్ ఫార్ములా ఇచ్చేస్తాం. మిడ్ ఆఫ్ ఈ టెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నాం 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 4 క్యారెక్టర్స్ కావాలి. చూడండి, సో ఇట్లా మనకి డేటా ఉన్నప్పుడు, మనకి డేటా అనేది ఉన్నప్పుడు మనకి ఎక్కువ డేటాని మనం సెల్ నుంచి తెచ్చుకోవాలన్నప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనమాట. చాలా రెగ్యులర్ యూజ్ చేస్తాం ఈ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఆర్డర్ ఐడి. ఐడి కావాలి నాకు. ఐడి కావాలంటే లాస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి మనకి? 1 2 3 4 5 6. లాస్ట్ 6 క్యారెక్టర్స్ కావాలి. లాస్ట్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి లాస్ట్ అంటే ఎటు నుంచి ఉంటుంది మనకి? రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది లాస్ట్. రైట్. సో ఫస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కావాలంటే లెఫ్ట్ ఫార్ములా ఇచ్చేస్తాం, లాస్ట్ కావాలంటే రైట్ ఫార్ములా ఇచ్చేస్తాం. సో రైట్, ఓకే, కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్. చూడండి, లాస్ట్ 6 క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి వాటి కోసం మనం ఈ లెఫ్ట్ రైట్ మిడ్ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. చాలా ఇంపార్టెంట్, మన ఎక్సెల్ లో చాలా రెగ్యులర్ యూజ్ చేస్తాం లెఫ్ట్ రైట్ మిడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎందులో చూద్దాం, పవర్ క్వరీలో సేమ్ ఎలా ఉందనేది. సో మనకి ఏం లేదు, సింపుల్. ఓకే, చూడండి, సో ఈ ఆర్డర్ ఐడి కదా మనం డిస్కస్ చేస్తుంది, ఆర్డర్ ఐడి మీద చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కదా, మనకి ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి. ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి మనం కాలం యూజ్ చేస్తాం అన్నమాట. కాలం క్రియేట్ చేస్తాం, కొత్త కాలం క్రియేట్ చేస్తాం. సో హోమ్లోకి వెళ్తున్నాను, న్యూ కాలం. సో ఫస్ట్ లెఫ్ట్ అనుకుంటున్నాను. సో మనకి లెఫ్ట్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలా? 2 క్యారెక్టర్స్ కావాలి నాకు. ఫస్ట్ మనకి కంట్రీ కావాలంటే లెఫ్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి, లేకపోతే ఇక్కడ కంట్రీనే పెట్టేసుకోండి, సిటిఆర్ కంట్రీ అని పెట్టుకోండి. సో నాకు కంట్రీ కావాలంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి. సో లెఫ్ట్ ఫార్ములా ఇచ్చేస్తాను, లెఫ్ట్ ఆఫ్. సో టెక్స్ట్, ఏ టెక్స్ట్? ఆర్డర్ ఐడి అనే కాలం యొక్క టెక్స్ట్. ఆర్డర్ ఐడి ఆర్డర్స్ టేబుల్ ఆర్డర్ ఐడి కమా ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 2 క్యారెక్టర్స్ కావాలి. సో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి కాబట్టి లెఫ్ట్ ఫార్ములా ఇచ్చేస్తాం. సో మీకు కొత్త కాలం క్రియేట్ అయితే అందులో అవుట్పుట్ వస్తుంది. కాలం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సో కొత్త కాలం క్రియేట్ అయ్యి మనకి ప్రతి రో దగ్గర అవుట్పుట్ వస్తుంది. చూడండి, కంట్రీ కెనడా యుఎస్, ఇది దగ్గర మనకు వచ్చింది. రైట్. సో అలా కాకుండా మనకి ఇయర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కావాలంటే సేమ్ న్యూ కాలంలోకి వెళ్ళేసి, సో న్యూ కాలం ఎందుకు తీసుకున్నాను? ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి, ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి న్యూ కాలం. సో కాలం ఏంటిది? ఇయర్. సో ఏంటి మనకి ఇయర్ కావాలంటే మిడిల్లో ఉంది అది ఇయర్, అంతే కదా. సో లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్ లేదు, మిడిల్లో ఉంది. సో మిడ్ ఫార్ములా ఇచ్చేస్తాం, మిడ్. ఓకే, టెక్స్ట్, ఏ టెక్స్ట్? ఆర్డర్ ఐడి యొక్క టెక్స్ట్. ఓకే, ఆర్డర్స్ టేబుల్లో ఉన్న ఆర్డర్ ఐడి. స్టార్టింగ్ పొజిషన్ అంతా మనకి 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 4 క్యారెక్టర్స్ కావాలి. సో ఇక్కడ మీరు ఫార్ములాని ఫిల్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మీరు ఫార్ములా అప్లై చేశారంటే ఆటోమేటిక్ గా అన్ని రోజుకి అదే అప్లై అవుతుంది అనమాట ఫార్ములా. మీరు మనకి ఎక్సెల్ అయితే ఫార్ములా ఫిల్ డౌన్ చేయాలి డబుల్ క్లిక్ చేసి, కానీ ఇక్కడ అట్లాంటి ఏం అవసరం లేదన్నమాట. మీరు ఒకసారి ఫార్ములా ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్ అన్ని రోజుకి ఫార్ములా ఆటోమేటిక్ అప్లై అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇయర్ వచ్చేసింది. సో లాస్ట్ వచ్చేసరికి మనకి ఆర్డర్ ఐడి, మనకి ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కావాలి. అది నెంబర్ అనుకోండి, ఆర్డర్ నెంబర్. సేమ్ మనకి లాస్ట్ క్యారెక్టర్స్ కావాలి, లాస్ట్ 6 క్యారెక్టర్స్ కావాలి. సో మళ్ళీ మనకి ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి న్యూ కాలం తీసుకుంటున్నాం. సో ఆర్డర్ నెంబర్ మనకి లెఫ్ట్ అంటే ఫస్ట్ కదా, రైట్ కావాలి మనకి. రైట్ 6 క్యారెక్టర్స్. టెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ ఐడి.
సో ఆర్డర్ ఐడి అనేది మనకి టెస్ట్ ఆ కాలంలో ఉన్న టెస్ట్ కావాలి మనకి కామా ఎన్ని క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ కావాలి రైట్ అంతే. సో నేను ఎంటర్ కొడుతున్నా ఆటోమేటిక్గా మొత్తం అన్ని రోజుకి డేటా పాపులేట్ అవుతుంది. చూసారా లాస్ట్ ఆర్డర్ ఐడి వచ్చేసింది లాస్ట్ కాలం. మనం క్రియేట్ చేసే కాలమ్స్ అన్ని లాస్ట్ లో క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. కొత్త కాలమ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా ఇవన్నీ లాస్ట్ లో క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు డాక్స్ అంటే అనమాట మనం ఉన్న కాలమ్స్ ని వచ్చేసి ఇప్పుడు ఆర్డర్ ఐడి అనే కాలం మనకు ఉంది. ఉన్న కాలమ్స్ ని వచ్చేసేసి కొత్త కాలమ్స్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ కొత్త కాలమ్స్ ఇప్పుడు అవన్నీ మనకి డేటాలో లేవు. సో ఉన్న డేటాను వచ్చేసేసి మనం ఏం చేస్తున్నాం కొత్త కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే డాక్స్ అనే ఫార్ములా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనం ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసుకుని కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. దాన్ని డేటా ఎన్హాన్స్మెంట్ అంటాం అందుకని. ఓకే అందులో 2 ఉన్నాయి కదా క్యాలిక్యులేటెడ్ కాలం మెజర్. ఇప్పుడు మనం అంతా డిస్కస్ చేస్తుంది కాలం గురించి ఎందుకంటే ప్రతి రో దగ్గర మనకు అవుట్పుట్ కనబడుతుంది. ప్రతి రో దగ్గర మనకు అవుట్పుట్ కనబడుతుంది కాబట్టి ఇది క్యాలిక్యులేటెడ్ కాలం. ఓకే రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చూడండి లెఫ్ట్ టు రైట్ మిడ్ అయిపోయింది కదా అప్పర్ లోయర్ సేమ్ సింపుల్ అనమాట ఇది. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు కానీ మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట ఫార్ములా ఎలా అప్లై చేయాలి. సో కాలం అంటే ఏంటి డిఫరెన్స్ మెజర్ అంటే ఏంటి సో మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ప్రతిదీ నేను చెప్తున్నాను ఇక్కడ. సో అప్పర్ కేస్ మన ఎక్సెల్ అయితే ఎలా చేస్తాం సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షిప్ మోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ షిప్ మోడ్కి నాకు అప్పర్ కేస్ కావాలి. అప్పర్ కేస్ ఎలా చేస్తాం ఈక్వల్స్ టు సింపుల్ అనమాట ఎక్సెల్ ఫార్మ్ ఆఫ్ చూడండి. సో మొత్తం అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. రైట్ అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. అదే లోయర్ కావాలంటే సింపుల్ లోయర్ కేస్ లోయర్ ఆఫ్ సో లోయర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. సో సేమ్ అదే ఫార్మాట్ అందుకని ఎక్సెల్ వస్తే మనకి డాక్స్ అనేది ఈజీ ఉంటుంది అంటే అందుకనమాట సేమ్ ఇదే ఫార్ములా అక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి షిప్ మోడ్ కదా అప్లై చేసింది. సో మన ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి అంతే కదా మనం ప్రతి రో దగ్గర అవుట్పుట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి ప్రతి రో దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి కాలం క్రియేట్ చేస్తాం అనమాట. కొత్త కాలం క్రియేట్ చేస్తాం. సో న్యూ కాలం అది క్రియేట్ చేస్తాం. సో మనకి షిప్ మోడ్కి కావాలి అంతే కదా అప్పర్ కేసు లోయర్ కేసు షిప్ మోడ్కి కావాలి. సో మనకి కాలం క్రియేట్ చేసింది లాస్ట్ లో క్రియేట్ అవుతుంది అనమాట. సో కాలం వచ్చేసరికి అప్పర్ కేస్ అని వస్తాను ఇక్కడ ఈక్వల్స్ టు అప్పర్ ఆఫ్ ఓకే ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ ఐడి కదా ఏమిటది షిప్ మోడ్ అంతే బ్రాకెట్ క్లోజ్. చూడండి ఇక్కడ మొత్తం అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ లోయర్ చూడండి సేమ్ అప్పర్ ప్లేస్ లో లోయర్ వస్తుంది అనమాట అంతే. మనకి కొత్త కాలం కావాలి అందుకని న్యూ కాలం మీద క్లిక్ చేస్తున్నాను. సో లోయర్ కేస్ లోయర్ ఆఫ్ నెక్స్ట్ అసలు షిప్ మోడ్ అనే కాలం. ఓకే ఇదన్నమాట అప్పర్ కేసు లోయర్ కేసు. మీకు ట్రిమ్ తెలుసు కదా ఎక్సెల్ ట్రిమ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సో ఇక్కడ ఒక టెస్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు బై డిఫాల్ట్ గా ఇట్లా చూసారు అనుకోండి ఎన్ని టెక్స్ట్ ఈ నెంబర్ యొక్క టెక్స్ట్ అంత చెప్తారు ఈ వర్డ్ యొక్క ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తారు మీరు 1 2 3 4 5 6 7 8 ఉన్నాయని చెప్తారు అంతే కదా 8 క్యారెక్టర్స్ అని చెప్తారు ఇది. సో మనకు తెలియదు కాబట్టి ఇది 8 క్యారెక్టర్స్ అని చెప్తారు కానీ యాక్చువల్గా ఎంత ఉన్నాయంటే ఇక్కడ మీరు లెంత్ ఫార్ములా అప్లై చేస్తే చూడండి ఎంత వస్తుంది లెంత్ ఇది. సో 15 క్యారెక్టర్స్ ఉంది అంటే ఏంటంటే స్పేసెస్ ఉన్నాయి అన్నమాట మనకి స్పేసెస్ ఇచ్చాను కొన్ని కానీ మీరు డైరెక్ట్ చూసినప్పుడు స్పేసెస్ కనబడవు. ప్లస్ ఇంకొకసారి ఏంటంటే మీకు లుకప్ వేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు లుకప్ వేస్తారు కదా లుకప్ వేసేటప్పుడు మనం డైరెక్ట్గా లుకప్ వేస్తాం కానీ కొన్నిసార్లు మీరు డేటాని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయినా ఆటోమేటిక్గా ఏమైందంటే స్టార్టింగ్ లో కానీ లాస్ట్ లో కానీ స్పేసెస్ వస్తాయి అన్నమాట ఆటోమేటిక్ వస్తాయి
ఒక్కొక్కసారి. సో మీరు డైరెక్ట్‌గా లుకప్ వేసినప్పుడు ఏమవుద్దంటే ఆ స్పేస్ వల్ల మీకు మ్యాచ్ అవ్వదు. సేమ్ నంబరే ఎక్స్‌ట్రా స్పేస్ ఉండడం వల్ల ఏమవుద్దంటే మీకు మ్యాచ్ అవ్వదన్నమాట. లుకప్ పడదప్పుడు. అది మనం ఏమనుకుంటాం అంటే డేటా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ రీజన్ అది కాదు. సో మీకేందంటే ఆ స్పేస్ ఇష్యూ వల్ల లుకప్ పడదు. మీరేం చేయాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని లుకప్ వేసేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ ఆ కామన్ కాలమ్ ఉంటది కదా! లుకప్ వాల్యూ వేసే కామన్ కాలమ్. ఆ 2 కామన్ కాలమ్స్‌ని ఫస్ట్ ట్రిమ్ చేసి తర్వాత లుకప్ వేయండి. ఓకేనా? ఫస్ట్ ట్రిమ్ అంటే మనకి ఆ స్పేసెస్ ఎక్స్‌ట్రా స్పేసెస్ ఏమైనా ఉంటే అయి పోతాయి. దాని తర్వాత లుకప్ వేస్తుందంటే మీకు కరెక్ట్‌గా మ్యాచ్ అవుద్దన్నమాట. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. మీరు లుకప్ వేసేటప్పుడు వచ్చే ఇష్యూస్ ఫస్ట్ ఇది. మీకు స్పేస్ ఇష్యూ వల్ల లుకప్ పడదు. స్పేస్ ఇష్యూ ఉండడం వల్ల లుకప్ పడదు. మీరేమనుకుంటారంటే సో డేటా మిస్ మ్యాచ్ ఉందేమో అనుకుంటాం. కానీ డేటా మిస్ మ్యాచ్ కాదు. అది ఓన్లీ స్పేస్ ఇష్యూ. ఓకే. అందుకని ప్రతిసారి ఎప్పుడైనా సరే లుకప్ వేసేటప్పుడు ఏదైనా అట్లా మనం చెక్ చేసేటప్పుడు ట్రిమ్ చేసి లుకప్ వేస్తే 100% మీకు కరెక్ట్ అవుట్‌పుట్ వస్తది. సో అందుకని మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ పవర్ బిఐ ఇచ్చాను నేను ఇక్కడ అంతే. సో స్పేసెస్ మనకు కనబడవన్నమాట యాక్చువల్‌గా. సో స్టార్టింగ్ అంటే మీకు కనబడద్దేమో అని లాస్ట్ ఇచ్చిన స్పేసెస్ అలా కనబడవు. మీకు స్టార్టింగ్ అంటే ఓకే ఇక్కడ స్పేస్ ఉందని మీకు తెలుస్తుంది. కానీ లాస్ట్‌లో ఇచ్చే స్పేసెస్ మీకు కనబడవు. మీరు ఐడెంటిఫై చేయలేరన్నమాట. సో అదే ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. సేమ్ ఇదే దీనికి ట్రిమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను పైదానికి. ట్రిమ్ అప్లై చేశాను. ఓకే. ఇప్పుడు దీనికి లెంత్ ఫార్ములా అండి. సెకండ్ దానికి. సో 8 క్యారెక్టర్స్ చూడండి. పవర్ సరిగ్గా 5 క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ ఒకటి ఉంది. 6, 7, 8 క్యారెక్టర్స్. అర్థమైందా? సో అదన్నమాట ఇష్యూ. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు డేటా ఏదైనా చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రిమ్ అప్లై చేయాలి. ట్రిమ్ ఫార్ములా. ట్రిమ్ అంటే ట్రిమ్ చేస్తదన్నమాట. ఎక్స్‌ట్రా స్పేసెస్ ఉన్నా గాని, సో స్టార్టింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్, లీడింగ్ స్పేసెస్ ఏమైనా ఉన్నా గాని మొత్తాన్ని తీసేస్తదన్నమాట. సో అందుకని ట్రిమ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ట్రిమ్ ఫార్ములా అప్లై చేస్తుంటే సింపుల్ ఫార్ములా అంటే ఏం లేదు. ట్రిమ్ అని చెప్పేసి ఏదైతే మీకు సెల్‌కి కావాలో దాన్ని అక్కడ ఇచ్చేస్తామన్నమాట. ట్రిమ్ ఆఫ్ B5 అట్లా ఇచ్చేస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా ఎలా చేస్తామో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉందనుకోండి. ప్రొడక్ట్ నేమ్‌కి నేను ట్రిమ్ ఫార్ములా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రతి రో దగ్గర మనకు అవుట్‌పుట్ కావాలి కాబట్టి సో న్యూ కాలమ్ క్రియేట్ చేస్తున్నాను. సో ట్రిమ్. సో ట్రిమ్ గుర్తుపెట్టుకోండి ఎక్స్‌ట్రా స్పేసెస్ గాని, లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్ ఏముంటే మొత్తం తీసేస్తాం. సో ట్రిమ్ టెక్స్ట్ ఏంటి మనకి సపోజ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అనుకుందాం. సారీ ఇది కాదు. ప్రొడక్ట్ ఐడి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ట్రిమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడిలో ఉన్న డేటాని ట్రిమ్ చేస్తదన్నమాట అది. ఓకే. చూడండి ట్రిమ్ చేశాను. అవుట్‌పుట్ ఇది రాస్తుంది. ప్రొడక్ట్ ఐడి మనం ట్రిమ్ చేసింది. ప్రొడక్ట్ ఐడి ఇది కాలమ్. సో ఇందులో ఏమన్నా స్పేసెస్ స్టార్టింగ్ స్పేసెస్ గాని, లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్ గాని ఏమైనా ఉంటే మొత్తాన్ని తీసేస్తదన్నమాట. తీసేసి మనకు అవుట్‌పుట్ వస్తది ఇట్లా. ట్రిమ్ అప్లై చేస్తే. మనం గుర్తుపెట్టుకొని లుకప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లుకప్ వేయండి. ఖచ్చితంగా ట్రిమ్ చేసి కామన్ కాలమ్ ఉంటుంది కదా రెండిటికి. సో ఆ కామన్ కాలమ్ యొక్క కాలమ్ మొత్తాన్ని ట్రిమ్ చేసేసి తర్వాత లుకప్ వేయండి. ఓకే. సో అలా అదొకటి ఇంపార్టెంట్ మీరు లుకప్ వేసేటప్పుడు. నెక్స్ట్ డేటా టైప్ చెక్ చేసుకోండి. రెండిట్లో సేమ్ నంబర్ డేటా ఉంటే నంబర్ డేటా టైప్ ఉండాలి రెండిట్లో. కామన్ కాలమ్‌కి లుకప్ వేసేటప్పుడు. లేకపోతే 2 టెక్స్ట్ డేటా టైప్ ఉండాలి. సో ఒకటి నంబర్, ఒకటి టెక్స్ట్ ఉంటే లుకప్ పడదు. మ్యాచింగ్ ఉన్నా గాని మీకు లుకప్ ఎన్‌ఏ వస్తది. ఓకే. సో అందుకని జాగ్రత్తగా లుకప్ వేయండి వేసేటప్పుడు. ఓకే. సో నెక్స్ట్ ట్రిమ్ అయిపోయింది కదా! నెక్స్ట్ సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ వచ్చేసరికి ఏంటంటే మనకి సింపుల్ అన్నమాట. సబ్స్టిట్యూట్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఎగ్జిస్టింగ్ వాల్యూని కొత్త టెక్స్ట్‌తో రీప్లేస్ చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ. మనకి కంట్రీ కాలమ్‌లో స్మాల్ టీని క్యాపిటల్ టీతో మనకి సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఇక్కడ చూడండి. సో కంట్రీ ఉంది కదా ఇక్కడ మనకి. కంట్రీ ఇది. అక్కడ స్మాల్ టీ ఉంది కదా! ఈ స్మాల్ టీని నేను ఏం చేయాలనుకున్నాను అంటే క్యాపిటల్ టీతో సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నాను. స్మాల్ టీ ఉన్న దగ్గర క్యాపిటల్ టీ కావాలి నాకు. చూడండి సబ్స్టిట్యూట్ ఎలా చేస్తున్నాం.
సో న్యూ కాలం కావాలి ఫస్ట్. న్యూ కాలం. సబ్స్టిట్యూట్. సారీ ఈక్వల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఈక్వల్ కాదు కదా. సో ఫస్ట్ కాలం నేమ్ ఇస్తున్నాను సబ్స్టిట్యూట్ అని. ఫార్ములా ఏంటి? సబ్స్టిట్యూట్. ఇది ఫార్ములా చూడండి. సింటాక్స్ ఫస్ట్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నారు? ఫస్ట్ ఏ కాలం నేమ్ అది మనకి? కంట్రీ కాలం నేమ్ అంతే కదా, కంట్రీ. సో ఓల్డ్ టెక్స్ట్ ఏంది? ఓల్డ్ టెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ టీ. సో టెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం డబల్ కోట్స్ లో పెట్టాలి. నెక్స్ట్ న్యూ టెక్స్ట్ ఏంది? క్యాపిటల్ టీ. ఓకే. సో మనకి ఈ కంట్రీ కాలంలో స్మాల్ టీ ఉన్న దగ్గర క్యాపిటల్ టీతో రీప్లేస్ సబ్స్టిట్యూట్ అవ్వాలి. చూడండి ఇక్కడ అవుట్పుట్ చూడండి ఇప్పుడు మనకి. సో చూడండి టీ ఉన్న దగ్గర యునైటెడ్ స్టేట్స్ అనేది కదా, టీ ఎక్కడైతే ఉందో అక్కడ అంతా స్మాల్ టీ ఉన్న దగ్గర క్యాపిటల్ టీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అవుట్పుట్. ఓకే. ఇదన్నమాట సబ్స్టిట్యూట్ అంటే. మన ఒక పర్టికులర్ టెక్స్ట్ ని రీప్లేస్ చేసి కొత్త టెక్స్ట్ కావాలంటే అలా వచ్చేస్తుంది మనకి. మీటింగ్ 1 minute లో డిస్కనెక్ట్ అవుద్ది, ఒకసారి కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సబ్స్టిట్యూట్ లోనే ఇంకొక కండిషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇది ఇక్కడ బాగానే ఉంది. నాకేం కావాలంటే సో ఫస్ట్ టీ